హలో విజ్ఞాని గారు. హలో అండి. ఇండస్ట్రీలో కొంతమంది లవ్లీ కపుల్స్ ఉంటారు. సో ఇంతకుముందు మనం శామ్ చైత్ గురించి మాట్లాడుకునే వాళ్ళం, బట్ అన్ఫార్చునేట్లీ సో అలా జరిగిపోయింది. అలా కొంతమంది ఉంటారు. సో మనం జనరల్గా తమిళ్లో చూసామనుకోండి, ఫస్ట్ వినిపించే పేరు జ్యోతిక అండ్ సూర్య గారు. సో ఇప్పుడు ఒక బాధాకరమైన అంశమైన అనుకోవచ్చు. ఇది రూమర్ అయితేనే బెటర్, మంచిదని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. జ్యోతిక గారు అండ్ సూర్య గారు కూడా విడాకులు తీసుకోబోతున్నారంటే ఒక వార్త హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇంతకుముందు శ్రీకాంత్ ఊహ మీద కూడా అలాగే వచ్చాయి. అవి అన్ని అబద్ధాలే అని వాళ్ళు కొట్టిపారేశారు. తర్వాత తిరుపతి దర్శనానికి వెళ్ళారు, ఫ్యామిలీ ఫోటో తీపించుకుంటేనే కానీ మనశ్శాంతి అమలా సీరియస్లీ అంటే దిచ్చిపోతుంది కదా అదా అని. సరే, సమంత నాగచైతన్య విషయం అంటే వాళ్ళు అధికారికంగా చెప్పుకున్నారు. శ్రీజ కళ్యాణ్ దేవ్ విషయం అంటే వాళ్ళు చెప్పుకోవట్లేదు. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. బట్ విడివిడిగా చాలామంది ఉంటున్నారు. అఫీషియల్గా కొంతమంది చెప్తున్నారు, చెప్పట్లా. వదంతులు వచ్చినప్పటికీ ఇప్పుడు శ్రీకాంత్ ఊహలాగా జీవిత రాజశేఖర్ గారు కూడా ఎన్నిసార్లు విడగొట్టారో వాళ్ళైతే పాపం ఇప్పటికీ మంచి బెస్ట్ కపుల్లానే ఉంటారు. సరే, ఏదేమైనా అందరి కన్ను ఇప్పుడు జ్యోతిక మీద సూర్య మీద పడింది. సరే, ఇది రూమర్ అయితే బాగుండు అని కొట్టిపడేద్దాం అనుకుంటే చెప్పిన వ్యక్తి అట్లా రూమర్ అనిపించేలా లేదు. బైల్వాన్ రంగనాథ్ అని ఆర్టిస్ట్, అతను వీళ్ళ ఫ్యామిలీతో చాలా సన్నిహితం. సూర్య తండ్రి శివకుమార్తో కూడా బాగా అనుబంధం అనమాట. అంటే ఊరికే ఎవరింటికన్నా ఎక్కువ విజిట్ చేసే చుట్టాలు ఉంటారు చూసావా, అదే పనిగా ఆ టైప్లో ఈయన. సో అట్లా ఈయన ఏం చెప్పుకొచ్చాడంటే, యాక్చువల్లీ నేను చెప్పిన విషయం విడిపోయారు అని చెప్పలా, వేరుపడ్డారు. అసలు సూర్య జ్యోతిక అంటే ముందు నుంచి శివకుమార్కి ఇష్టమే లేదు. అయినా వీళ్ళ పెళ్ళయింది, ఇంట్లో కూడా ఆయన ఇష్టపడేవాళ్ళు కాదు. అండ్ ఆమె అసలు సినిమాలు చేయడం ఈయనకి ఇష్టం లేదు, ఏదోలాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ చేయడానికి అస్సలు ఇష్టం లేదు. సో ఇటు భార్య కోరికని కాదనలేక, అటు తండ్రి కోరికని కాదనలేక సతమతం అయ్యేవాడు సూర్య. ముంబైలో కొత్త ఇల్లు తీసుకొని వేరే కాపురం పెడదాం అనుకున్నారు ఏదో రకంగా అని చెప్పేసి ఈయన చెప్పుకొచ్చాడు. మనకున్న ఇదేంటంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబంలా ఉండే వీళ్ళు చెన్నైలో, కార్తీ వీళ్ళ ఫాదరు వీళ్ళంతా కలిసి ఉండేవాళ్ళు. మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే సూర్య జ్యోతిక కలిసి ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు కదా, చాలా వెబ్ సిరీస్లు అవి ఇవన్నీ తీస్తున్నారు. అండ్ మన రీసెంట్ గా కూడా అవార్డు వచ్చినప్పుడు కూడా ఒకరికొకరు వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ చూసుకుంటూ ప్రొడక్షన్ వైజ్ గా ముంబైలో కొంచెం ఇవన్నీ బాగుంటాయి కదా. హైదరాబాద్ అయినా చెన్నై అయినా, చెన్నైలో హైదరాబాద్ బెంగళూరు అయినా ముంబై అయినా అన్ని మంచి సిటీసే, మెట్రో సిటీసే కాదన్నాం. కానీ ముంబైలో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్కువ టెక్నీషియన్స్ అవి క్రూ అంతా కూడా కొంచెం మంచిగా దొరుకుతుంది. అలా ప్రొడక్షన్ ఆఫీస్ని అక్కడ నుంచి మెయింటైన్ చేస్తే ఇంకా హై క్వాలిటీగా ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు వర్మ గారు కూడా అక్కడే పెట్టుకున్నారు ఆయన స్టూడియో, ఇటు రాకుండా అక్కడేగా ఉండేది. చాలామంది మంచి మంచి గ్రాఫిక్ స్టూడియోస్ కానీ డబ్బింగ్ స్టూడియోస్ కానీ ప్రొడక్షన్ హౌస్లు అన్నీ ఎక్కువ ముంబైలో చాలా బాగుంటాయి. అండ్ పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అనుకో, పని చేసే వాళ్ళని ముంబై నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటారు, ఉంటారు. అక్కడ అవసరం లేదు. అక్కడ ఇప్పుడు మనం నార్మల్గా ఎలా ఎడిటర్లను వాళ్ళ వీళ్ళని పిలుచుకుంటున్నాం, ఇక్కడ చుట్టుపక్కల హాస్టల్లో ఉండొస్తే పని చేసిపోతారు కదా, అక్కడ కూడా అంతే కదా వాళ్ళకి. అంటే అన్నీ తగ్గుతాయి. అఫ్కోర్స్ రెంట్ వైజ్గా ఎక్కువే, కానీ సోర్స్ చాలా ఎక్కువ. సో అలా ఎబిలిటీ ఉన్న లేబర్ దొరుకుతారు, మంచి పనిమంతులు ఉంటారు, ఆ విధంగా చేసుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ హౌస్ అక్కడ ప్రొడక్షన్ హౌస్ షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఇతను వెళ్ళినప్పుడు భార్యను ఇక్కడ వదిలేసి వెళ్తాడా? వీళ్ళు వెళ్తారు కదా, ఆ విధంగా షిఫ్ట్ అవ్వారు అంతే. సరే, ఏదేమైనా సరే. అండ్ వీళ్ళ ఫ్యామిలీలో జ్యోతికి నచ్చకపోవడం అనేది కూడా ఉంది, అది వాస్తవమే. కాకపోతే విడాకులు అనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే తండ్రి మాట కాదనలేక భార్యతో ఇంకో దగ్గర ఉంటున్నారు. విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు వీళ్ళిద్దరికి? అసలు ఏం గొడవని? అండ్ రీసెంట్గా కార్తీ గారు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, మా వదిన వల్లే మేము ఇంకా ఉమ్మడి కుటుంబంలో కొనసాగుతున్నాము, తను అంత మంచిగా హ్యాండిల్ చేస్తారు, మేనేజ్ చేస్తారు అని. సో అంత మంచి కుటుంబం మీద ఇలాంటివన్నీ నిందలు వేయడం కూడా బైల్వాన్ రంగనాథన్ చెప్పాడు ఇలా. యాక్చువల్ సరే, ఒకప్పుడు ఆయనతో తిరిగినప్పుడు
నచ్చలేదేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఏజ్ వాళ్ళతోనే ఫ్రెండ్లీగా ఎక్కడ కూడా మాట్లాడుకుంటా ఉంటారు. న్యూస్ పేపర్ చదువుకుంటున్నావు, ఏ సిగరెట్ తాగుతావు, అటో ఇటో వెళ్తూ వాకింగ్లోనో ఏదో మాట్లాడుకుంటారు. క్లోజ్ ఉన్నారు కానీ చెప్పుకొని ఉండొచ్చు. నాకు జనరల్ గా ఇండస్ట్రీ నుంచి వస్తున్న వాళ్ళనంటే స్టార్టింగ్ లో మేబీ ఇష్టపడకపోవచ్చు, బట్ వన్స్ తన ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత తను సినిమాలు ఆపేసుకున్నారు. ఒక కుటుంబంలో ఉన్న ఒక కోడలుగా తన బాధ్యతలు అన్ని నిర్వర్తించింది. వీళ్ళని కూడా చాలా బాగా చూసుకుంది. అండ్ అమ్మాయి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ చేయడం వీళ్ళకి ఎందుకు నచ్చలేదు, ఇష్టం లేదేమో, ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు కూడా చూడాలి కదా. చేస్తుంది సరే, ఇష్టం లేకుండానే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ చేసి నాకు నచ్చలేదయ్యా మళ్ళీ చేస్తుంది, సరే ఏదో అనుకొని ఉంటారు అంతే. మనము ఒక వెబ్ సిరీస్ లో కూడా మనం చూడొచ్చు, రైట్? ఒక హస్బెండ్ క్యారెక్టర్ ఉన్న హస్బెండ్ క్యారెక్టర్ తో ఈమెమి టచ్ ఉండడము, పట్టుకో, ఇలాంటివి ఏమి ఉండవు, పద్ధతిగానే ఉంటాయి. రాధిక గారు ఎలా చేసేవాళ్ళు ఆ రేంజ్ లో జ్యోతికి మంచి మంచి క్యారెక్టర్లు పడ్డాయి కదా. నాకు చాలా కేసులు అలా కనిపించింది. అట్లా బాగా ఉన్నారు కదా. వీళ్ళని విడగొట్టడం ఎందుకు, అవసరమే ఉంది. అంటే ఇష్టం లేదు అనేది వేరు, వాళ్ళిద్దరికి అప్పుడు ఇష్టం లేదేమో, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కూడా కొద్ది గొప్ప ఇష్టం లేదేమో, వదిలేద్దాం. అయితే నా వెళ్ళిపోయేది మాత్రం వేరు కాపురం పెడుతున్నారే తప్ప ఫ్యామిలీకి అయితే ఇదేం చేయట్లే కదా. అయినా వాళ్ళకు జెన్యూన్ రీజన్ ఉంది. బికాస్ దే ఆర్ మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అన్ని హిట్, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ మంచి సక్సెస్. సో అక్కడ పెట్టుకున్నారు అంతే. దాంట్లో ఇంకేముంది చెప్పు. ఒక బ్రాంచ్ చెన్నైలో ఉన్నా కూడా అటు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇలాంటి వార్తలు చాలా బాధ అనిపిస్తూ ఉంటాయి. ఏదో కొంచెం ఆరోగ్యం బాగాలేదని అంటే వాళ్ళని చంపేస్తారు. చాలా మంది ఆర్టిస్టులు బయటకు వచ్చి అమ్మా మేము ఇంకా బతికే ఉన్నామని చెప్పుకుంటారు చూడండి, అది ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే. తర్వాత వాళ్ళు చనిపోయినప్పుడు ఇంకా బాధ. నాకు అది వేణుమాధవ్ గారి విషయంలో అనిపించింది, చంద్రమోహన్ గారి విషయంలో జరిగింది. చాలా మంది అంటే పేర్లు తీయడం నాకు వస్తున్నాయి కానీ మళ్ళీ ఆ పేర్లు తీయడం ఎందుకు, వేణుమాధవ్ లేరు కాబట్టి మాట్లాడుకుని చంద్రమోహన్ గారి గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం. అదే బయటకు వచ్చి లేదు మేము ఇంకా బతికే ఉన్నామని వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవాల్సినంత దుస్థితి ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు కల్పిస్తున్నారు. ఏదేమైనా చిన్న వార్త వస్తే చాలు. ఇప్పుడు ఈయన అధికారికంగా ఈయన చెప్పాడు, ఆయన సోర్స్, హీఈస్ ద సోర్స్ నౌ. ఇక కథలు అల్లుకొని అన్ని రకాలు చెప్పేసి లాస్ట్కి ఈయన మీద వస్తారు. ఈయన చెప్పాడు. విజయ్ ఆంటోనీ గారు కూడా ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే పాపం ఆయన కూడా లేరని చంపేశారు. సో ఇదే జరిగేది. అంటే నెల సీన్ నిజంగా విడిపోతే వాళ్ళు చెప్పుకుంటారు. విడిపోయి కూడా ఫ్రెండ్లీగా ఉన్న కపుల్ కూడా చాలా మంది ఉన్నారు. సో జ్యోతిక సూర్య విషయంలో మాత్రం మనం ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, అట్లీస్ట్ మనమైనా చెప్పాల్సిన క్లారిటీ ఏంటంటే, బైల్వాన్ రంగనాథ్ వ్యాఖ్యలు కరెక్టే. అంటే ఒక ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్గా ఆయనకి ఇష్టం లేని ఏవో 4 విషయాలు పంచుకుంటే ఆయన చెప్పడం జరిగింది, కరెక్టే, అంతవరకు ఓకే. కానీ విడిపోవడం మాత్రం మనం వాస్తవం లేదు. వేరు కాపురం పెట్టారు, వేరు కాపురం అని కూడా దాన్ని అనొద్దు. వేరు కాపురం అన్న మళ్ళీ ఇంకోలాగా అర్థాలు వస్తాయి. అంటే ఏదో విడిపోయారా గొడవలు అలా ఏం లేదు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, ఇంకా క్వాలిటీ వర్క్ కోసం ఆ స్టూడియోని కాస్త ముంబైలో పెట్టారు. నాకు తెలిసి ముంబై టు చెన్నై వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకుంటారు. కుటుంబం అంతా వెళ్తారు, అంతే కదా. రైట్. సో ఇలాంటి వార్తలన్నీ మళ్ళీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.